హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ బజ్జీ. దానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు రౌండ్గా పొట్టు తీసేసి రౌండ్గా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్. నేను శనగపిండితోనే కాదు గోధుమ పిండితో చేస్తున్నా కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉంటుంది. సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయే బీరకాయ బజ్జీ. దాని ప్రాసెస్: ఒక గిన్నెలో ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల మైదా కూడా వేసుకోవాలి. ఇలా మైదా వేసుకొని అందులోనే వంట సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను సాల్ట్, ఒక హాఫ్ స్పూను కారం, ఎందుకంటే పచ్చిమిర్చి ఎత్తున్నాం కదా అందుకు హాఫ్ స్పూన్ వేసుకోండి. హాఫ్ స్పూన్ కారం, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బజ్జీల పిండిలాగా రెడీ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మనం బజ్జీలకు ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరి కొద్దిగా కూడా వేసుకోవాలి వాటర్. శనగపిండితో కూడా వేసుకోవచ్చు, కానీ నేను గోధుమ పిండితో చేసిన. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. శనగపిండి కంటే గోధుమ పిండితో కూడా బాగా టేస్ట్ ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, బాగా కాదు, డీప్ ఫ్రై. కొద్దిగా ఆయిల్ వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్ వేడయ్యాక ముందుగా నానబెట్టుకున్న పిండిలో ఈ బీరకాయ వక్కలను వేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్ వేసుకోవాలి. బాగా మందంగా కాకుండా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలు లోపల బాగా ఉడుకుతాయి. కొంచెం లాగా కట్ చేస్తే ఉడకదు కదా లోపల. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్లో. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేరాక ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా అదేవిధంగా అన్నీ వేసుకోవాలి. ఇలా అదేవిధంగా కొద్దిగా బీరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం చిటపటలు ఆడుతూ ఉంటాయి నూనెలు వేసాక. ఇలా ఒకసారి తిప్పేసుకోవాలి. 2 సైడ్లు మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే బీరకాయ అనేది ఉడుకుతుంది. పిండితో పాటు పిండిలాగా ఉండకుండా బీరకాయ కూడా బాగా ఉడుకుతుంది. ఇలా 2 సైడ్లు ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఆలు బజ్జీలాగానే ఉంటాయి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి బీరకాయ కాబట్టి. టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా. గోధుమ పిండి కదా బాగుంటుంది. శనగపిండి కంటే గోధుమ పిండితో చేసేటి చాలా బాగుంటుంది. ఒకసారి పెట్టారనుకో పిల్లలకు మళ్ళీ చేయమంటారు. ఇలా ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి. ఇట్లా ఒక గిన్నెలో వేసుకోవాలి.
అదేవిధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వేడివేడిగా బీరకాయ బజ్జీలు రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లోపల బీరకాయ కూడా ఉడికిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.